బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అసలు ఎందుకమ్మా అంటే ఎందుకు చేయాలి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేస్తే? అంటే ప్రస్తుతం ఎంత కోరికలు కోరొద్దనుకున్న ఫలితం ఆశించకుండా చేయమన్నా కూడా ఖచ్చితంగా ఆశిస్తాము, అది మానవ లక్షణం. ఏంటి ఫలితం ఏంటమ్మా? విజిత, మీరు ఫలశ్రుతి అడిగారు కదా అమ్మా. ఫలశ్రుతి చాలా పెద్దగా ఉంటుందమ్మా. కాకపోతే ముఖ్యమైన పాయింట్ ఫలశ్రుతిలో ఒకటి చెప్తా. ఓకే అమ్మా. మామూలుగా ఎలా మొదలవుతుంది? ఏషా విద్య అంటే ఏషా మహావిద్య స్మృతి మాత్రత. ఈ విద్యని అంటే ఖడ్గమాల స్తోత్ర విద్యని ఏషా స్మృతి మాత్రత అంటే ఈ విద్యని ఒక్కసారి స్మృతి గుర్తుకు తెచ్చుకున్న అయితే పట్టించిన అది ఏమవుతుంది? అగ్నివాత మహాక్షోభే, లుంఠనే తస్కరభయే, సముద్రయాన విక్షోభే, ఇవన్నీ అవుతాయి. అంటే పూర్వకాలము సముద్రం మీద వెళ్తున్నా అంటే ఇప్పుడు ఉన్నాయి. దొంగల భయం ఒకటి, అగ్ని భయం ఒకటి, మళ్ళీ సముద్రయాన భయం ఒకటి. ఇవన్నీ చాలా ఎక్కువగా అంటే ఇప్పుడు ఉన్నాయి. ప్రకృతి బీభత్సాల్లో ఇవి ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా జరగకుండా అమ్మవారు కాపాడుతుంది. సంగ్రామే సలిల ప్లవే, పెద్ద పెద్ద ఫ్లడ్స్ వస్తే, సంగ్రామం అంటే యుద్ధం, సలిల ఉపలవాలంటే పెద్ద పెద్ద ఫ్లడ్స్, వరదలన్నీ వస్తాయి. వీటన్నిటి నుంచి కూడా ఖడ్గమాల స్తోత్రరత్న పారాయణం చేస్తే మనకు ప్రకృతి బీభత్సాలు ఉండవు. కరోనా దగ్గర నుంచి మనకి వరదల వరకు అన్ని ప్రకృతి బీభత్సాలే కదా. వాటన్నిటినీ కూడా అమ్మవారు చక్కగా తన శక్తి మాలా మహామంత్రస్య కదా, అమ్మవారు తన శక్తితో అన్నిటినీ కూడా అదుపులో పెడుతుంది. ఎక్కడైతే భక్తి బాగా ఉంటుందో అంటే నిజమైన భక్తి బాగా ఉంటుందో ఆ రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి, ఎక్కువగా వరదలు రావు. అందుకని చేసి ఇవన్నీ ఏంటంటే ఏషా విద్యా స్మృతి మాత్రత అగ్నివాత మహాక్షోభే, రాజా రాష్ట్రస్య విప్లవే, సముద్రయాన విక్షోభే, సలిలప్లవే, ఈ లిస్ట్ అంతా చెప్పారు. చెప్పి చివరికి ఒక మంచి మాట చెప్పారు. ఏంటమ్మా అది? ఏతత్ మాత్రం అంటే ఒకసారి చదివితే ఇది సాక్షాత్ శివమయో భవేత్. ఇది చాలా అద్భుతమైన మాట. శివము అంటే మనం శివుడు అయిపోతామా అంత మాత్రాన? శివుడు అలా అవము. శివమన్నా శివమన్నా తేడా తెలిస్తే అర్థమైపోతుంది. మనము అమ్మ గర్భంలో ఉన్నసేపు శివం, బయటకు వచ్చాక ఎప్పుడప్పుడు శవం అవ్వాల్సిందే, అంతే కదా. అలా లోపల శిశువు ఎంత పవిత్రంగా పరమాత్మ స్వరూపంతో ఎట్లా కనెక్ట్ అయి ఉంటాడో అటువంటి శివత్వాన్ని మనం పొందుతామని ఫలశ్రుతిలో ఉంది. దానికన్నా ఇంకేం కావాలమ్మా మనకి? అదే కదా, మనము శివుడు అయిపోతాం. సాక్షాత్ శివమయో భవేత్ అని ఉంటే నేను శివుడు అయిపోతున్నానంటే ఇక్కడ లింగవచన విభక్తులు కూడా ఏం లేవు. నేను స్త్రీని శివుడిని ఎలా అవుతాను అని అనుకోగల. శివత్వం అంటేనే శివ అంటేనే శుభకత్వం, సౌభాగ్యం, మంగళకరం. అసలు శివ అనే పదంలో చాలా అర్థాలు ఉన్నాయి. శంకర అంటే కూడా అంటే అతను శాంతిని, సౌభాగ్యాన్ని, శుభాన్ని, సుమంగళిత్వాన్ని, శ్రేయస్కరత్వాన్ని అన్నిటినీ పొందొచ్చు. శంకర అంటే సుఖాన్ని కరము చేసేవాడైన, సుఖము సంతోషాన్ని తయారు చేసేవాడే శంకరుడు అనమాట. శివుడు అన్నా అంతే. ఆ శివత్వాన్ని మనం పొందొచ్చు అంటే ఖడ్గమాల స్తోత్రరత్న పారాయణం ఎవరైతే చేస్తారో, భయాలు అపోహలు ఇవన్నీ లేకుండా ఎవరైతే చేయగలుగుతారో అంటే వాళ్ళ మీద వాళ్ళకి సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉండి చక్కగా ఖడ్గమాల స్తోత్రరత్నాన్ని చదివితే వాళ్ళకి శివత్వం అనేది తప్పకుండా సంభవిస్తుంది. ఎందుకని అడగమ్మనండి. నవావరణ పూజ చేయాలంటే మామూలుగా అమ్మవారికి 9 ఆవరణలతో పూజ చేయాలి. నవావరణ పూజ అంటారు. ఆ నవావరణ పూజ చేయాలంటే ఆ దాంట్లో ఉండే బీజాక్షరాలు పలకటము చాలా కొద్ది మందికి, మహామహా ఋషులు మాత్రమే బాగా పలకగలుగుతారు. అంటే అక్షర దోషం లేకుండా ఆ ఉచ్చారణ కరెక్ట్ గా ఉంటూ అలా ఎంతమంది చేయగలుగుతారు? నవావరణ పూజ చాలా కొద్ది మందే చేస్తారు. కానీ మనకు అమ్మవారు ఎంత సులభమైన ఉపాయాలు చూపిస్తూ ఉంటుందంటే ఆవిడ స్త్రీలందరినీ ఎలా కాపాడాలా అని చూస్తూ ఉంటుంది. అంటే స్త్రీలకి కలియుగంలోనే కాదు, త్రేతాయుగం నుంచి కష్టాలే. ఆ సీతాదేవి, ద్రౌపది పాత్రలన్నీ మనకు తెలుసు కదా. కష్టాలు ఎప్పుడు స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి, మగవాళ్ళకు కూడా ఉంటాయి, కానీ స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి. ఉండటంతో ఆవిడ పాపం స్త్రీలను ఎలా రక్షిస్తే వీళ్ళు హాయిగా ఉండగలుగుతారని ఆలోచించి మనకి అనేక స్తోత్రాలు, శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి ఈ ఖడ్గమాల వరకు శివుడిని అడుగుతూ ఉంటుంది. ఆయన అన్ని చెప్తూ ఉంటాడు. అవి ఒక ఋషి ద్వారా మనకి పంపిస్తూ ఉంటుంది. ఈ హయగ్రీవుడు కూడా ఏం చేశాడంటే అన్ని చింతామణి గృహంలో విని
కిందకు వస్తాడు. వస్తే అగస్త్యుడు ఆయన శిష్యుడు. అగస్త్యుడితే ఆయన కాళ్ళు పట్టేసుకుంటాడు. ఇక లాభం లేదు, నువ్వు చెప్పాల్సిందే. నాయన నేను చెప్పకూడదు, భూలోకానికి మంత్రాలు రాకూడదంటే నువ్వు ఇస్తే కానీ నేను వదలనేని. 300 సంవత్సరాలు అగస్త్య మహర్షి హయగ్రీవుడి యొక్క పాదాలను పట్టుకొని వేడుకుంటే 300 సంవత్సరాలు అంటే అది మానవ సంవత్సరాలు కాదు, దివ్య సంవత్సరాలు. ఓహో, అంటే ఇంకా వాళ్ళకి ఆయుష్ అలాగే ఉంది, వాళ్ళకి ఆయుష్ అలాగే ఉంది. అందుకని 86,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు దశరథుడు. ఆయన ఆయుష్ ఎంతమ్మా? మనం అన్ని ఆలోచించడానికి కూడా మన మేధస్సు సరిపోదు. 100 ఏళ్ళు గట్టిగా బతకలేము మనం. అటువంటి వాళ్ళు ఈ వీటి గురించి ఆలోచించాలంటే ముందు ఆత్మవిశ్వాసం, తర్వాత దేవుడి మీద సరైనటువంటి అవగాహన, తర్వాత ఆ సంస్కృత పదాలకి అర్థం తెలుసుకొని చదివితే మనకి ప్రతి సంస్కృత పదానికి తెలుగులో అర్థం లేనటువంటి కావ్యమే లేదు. ఇప్పుడు అందరూ తెలుగులో రాశారు. ఇంకొకటి, ఈ చాట్ జీపీటీ గూగుల్ వచ్చాక ఎవరికి ఎవరు గురువులు అవ్వక్కల్లా, అదే గురువు అన్నిటికీ. మీకు ఒక పదం అర్థం కాలేదు సంస్కృతంలో, కొట్టండి వెంటనే వస్తుంది. దాని ద్వారా మొత్తం ఆ శ్లోకం అర్థం తెలుసుకోండి. లేదు ఎవరైనా చక్కగా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది సౌందర్యలహరి, లలిత క్లాసెస్, ఇవన్నీ క్లాసెస్, నారాయణీయం ఇవన్నీ చెప్తున్నారు. చక్కగా తెలుసుకోండి, అర్థాలు కూడా చెప్తున్నారు వాళ్ళు. అమ్మ, అర్థం తెలుసుకోకుండా చదివితే వ్యర్థమేనా? ఫలితం ఏమి? అర్థం తెలియని శబ్దం వ్యర్థం. ఓకే, అంతే. అర్థం తెలియని శబ్దం ప్రతిదీ వ్యర్థమే. అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే శివుడు పార్వతి వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే. శబ్దము అర్థము వాళ్ళిద్దరు కలుసున్నారు. ఒక్క శివుడినే తెలుసుకుంటే అంటే పార్వతికి తెలియపోతే ఎట్లా? భార్యాభర్తలు కదా వాళ్ళిద్దరు, అర్ధనారీశ్వరులు కదా. అందుకని ఇద్దరి గురించి సృష్టి క్రమాన్ని నడిపేది అర్ధనారీశ్వర తత్వం గనక వాళ్ళిద్దరి గురించి తెలుసుకుంటే నీకు దేవతల గురించి సమగ్రమైనటువంటి అవగాహన, ఆలోచన ఏర్పడుతుంది. ఆ ఖడ్గమాల చక్కగా నవావరణలన్నీ కూడా అమ్మవారి పేర్లతో ఉన్నాయి. ముందు అన్ని సిద్ధులు, అష్టసిద్ధులన్నీ వస్తాయి. తర్వాత ప్రకట యోగిని దేవతలు వస్తారు. తర్వాత చివరికి అమ్మవారివి మహామహేశ్వరి, మహారాగ్ని, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కందే, మహామహేశ్వరి చివరికి. అన్ని మహా అని చెప్తుంటే మహా అంటే 4 ఎక్కువ. ఎందుకని? ఒకటి చెప్పామనుకో, ఒకటి మహా అంటే అది 4 అయిపోయింది. మహా ఒకటి అనగానే 4 అయిపోయింది అది. ఎందుకంటే ఒక యుగం 4 యుగాలు కలిగితే మహాయుగం అయిందిగా. అవునమ్మా. అందుకని మహా అనే శబ్దానికి 4 రెట్లు పెరుగుతుంది ఆ శబ్దం యొక్క అర్థం కానీ శక్తి కానీ. అట్లా మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కందే ఇన్నిసార్లు చెప్పడానికి దేవతలకి అన్న పని పాట లేక చెప్పారా వాళ్ళు? కాదు కదా. ఆ మహాశబ్దాన్ని అన్నిసార్లు ఉపయోగించాలంటే ఆ దేవతా శక్తిని మనకు తెలియజేస్తున్నారు. అటువంటి మహత్తరమైనటువంటి ఖడ్గమాల స్తోత్రరత్నాన్ని మీరు మనసా వాచా కర్మణ నమ్మి అపోహలని దూరం పెట్టి గురువుగారు ఉన్నా లేకపోయినా గురువుగారిని ఎన్నుకొని కష్టపడండి గురువుగారిని సంపాదించడానికి. లేతే మీకు మీరే గురువు. తిథివార నక్షత్రాలు ఏమన్నా చూసుకోవాలా? అది మాత్రం చూసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా చక్కగా ఒక శుక్రవారం రోజున మొదలుపెట్టండి. శుక్రవారం రోజున ఆ ఖడ్గమాల స్తోత్రరత్నం తప్పులు లేకుండా చదువుకొని, పుస్తకం దగ్గర పెట్టుకొని తప్పులు లేకుండా చక్కగా చదవండి. వీలుంటే పైకి చదవండి. పైకి చదవడం వలన ఆ శబ్ద తరంగాల యొక్క శక్తి మీలో ప్రవహిస్తుంది, చుట్టూతా కూడా ఏర్పడుతుంది. దాన్ని ఆరా అంటున్నాం. ఒక దేవతని నమ్మి మనం స్తోత్రం ఎప్పుడైతే తప్పులు లేకుండా చదువుతామో ఆ దేవతా శక్తి తప్పనిసరిగా నీలో ప్రవేశిస్తుంది. పూజ చేసుకొచ్చిన వాళ్ళ మొహం చూడండి, చేసుకోకుండా ఉన్న మొహం చూడండి. ఇవన్నీ చెప్పడానికి అతిశయోక్తులుగా అనిపించవచ్చు ఈ కాలం వాళ్ళకి, కానీ మనసు పెట్టి ఆలోచించి అది దేవత మీద నమ్మకంతో చూస్తే అర్థమవుతాయి. నిజమే అమ్మా. ఒక మనిషిని చూస్తే దేవతా లక్షణాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుందంటే మనకి దేవతా లక్షణాలు ఏంటో తెలుసు. అవును, అందుకని వాళ్ళ దేవతా లక్షణాలు మనం కనిపెట్టగలుగుతున్నాం. అంతే కదా. మనకే తెలియకపోతే వాళ్ళలో మనకేం కనిపిస్తుంది? అంతే కదమ్మా. అందుకని మనకు కొంత జ్ఞానం ఉండగలిగితే అప్పుడు మనం గమనించగలుగుతాం. అందుకే నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు విద్య. మనకి జ్ఞానం ఉంటే దేవుడు అంటే అర్థమవుతుంది. లలితాదేవిని అర్థం చేసుకోండి. ఆవిడ ఖడ్గమాల శక్తి స్తోత్రంగా ఎందుకుంది, త్రిశతిగా ఎందుకుంది, సౌందర్యహరిగా ఎందుకు ప్రవహించింది, సహస్ర నామాల్లో ఎందుకు దర్శనం ఇస్తోంది, ఇవన్నీ మనం ఆలోచిస్తే అమ్మవారు అంటే మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహనతో ఆలోచిస్తే అమ్మవారు కనిపిస్తుంది, వినిపిస్తుంది, నడిపిస్తుంది.
ఇంకేం కావాలమ్మా? ఇప్పుడు అమ్మ చదవమన్నారు. ఇప్పుడు చాలా మంది ఎక్కువ అవర్స్ జర్నీలో ఉంటూ ఉంటారు ఆఫీస్కి వెళ్ళే దారిలో. అక్కడ కూడా వాళ్ళు చెప్పులు వదిలేసి అలా చదువుకోవచ్చా? జర్నీ సమయంలో కూడా పూజా మందిరంలోనే అంటే జర్నీ సమయంలో ఎక్కువగా ఏంటంటే ఈ బీజాక్షరాలు ఉన్నవి పైకి చదవలేరు, లోపల చదువుకోవాలి అంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో కొంచెం గమనించుకోవాలి. అంటే మనం బయటికి వెళ్ళామంటే మన పక్క వాళ్ళు ఎలా ఉన్నారో మనకి ఎలా తెలుస్తుంది? వాస్తవం అదా. అందుకని ఇప్పుడు నువ్వు అడిగింది నేను కూడా చేస్తా విజిత. నేను ఒకసారి కారు ఎక్కినప్పుడు ఒక గంట ప్రయాణం ఉందనుకో, ఆ గంటలో నేను ఒక మంత్రాన్ని తీసుకొని మననం చేసుకుంటూ ఉంటాను, మొత్తం స్తోత్రం చదవను. అంటే నిజానికి నా పక్కన ఎవరు ఉండరు, ఉన్నా కూడా వాళ్ళు కొంచెం నాలాంటి వాళ్ళే అయి ఉంటారు ప్రయాణం చేసేటప్పుడు. అయ్యున్నప్పటికీ కూడా ఎందుకు మనము జాగ్రత్త, ఒక పూజా మందిరంలో లేవు, ఒక ఆలయంలో లేవు, ఏమో ఆ కారు ఎంతమంది ఎక్కారో, నేను దిగిపోగానే ఇంకోళ్ళు ఎవరిని ఎక్కచ్చు కదా, ఒకసారి బోల్డ్ మందిని తీసుకెళ్తూ ఉంటాం మన కారులో. ఆ కారులో ఉన్న పవిత్రత శక్తి ఎంతో నాకు తెలియదు కదా, ఎందుకంటే క్షేత్రజ్ఞ పాలిని అని ఒక నామం ఉంది అమ్మవారికి. క్షేత్రము నువ్వే, క్షేత్రజ్ఞుడివే నువ్వే, క్షేత్రాన్ని పాలించేది నువ్వే. అంటే క్షేత్రం అంటే ఒక ఏరియా. అమ్మవారు ఈ క్షేత్రం అంటే మన శరీరం, మన శరీరంలో ఉంది. క్షేత్రజ్ఞ, ఈ శరీరం గురించి మనకు తెలియాలి. క్షేత్రజ్ఞ పాలిని, ఈ శరీరాన్ని పాలించుకునేది మనమే. అందుకని ఈ క్షేత్రం అనేది ఎంత పవిత్రంగా ఉంటే మన యొక్క ఆలోచన విధానం, మనం చేసే పూజ, పారాయణ, మననము, మంత్ర ఉపాసన అన్నీ అంత బాగా ఫలిస్తాయి. అంటే మనము 100% రిజల్ట్స్ కావాలని కొంచెం చేస్తే కనీసం 50% అన్నా వస్తుంది ఈ కలియుగంలో. మనం చేసేదే 20% అంటే అది 1%కి వెళ్ళిపోతుంది. అంటే మనం కూర్చునే ప్రదేశం కానీ, మనం చేసుకునే ధ్యానం కానీ, మన వాతావరణం ప్రభావం మనకు చాలా ఉంటుంది. వాతావరణ ప్రభావం, చక్కటి ఉద్యానవనంలో కూర్చొని ఉన్నప్పటి భావాలు ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చుంటే రావు కదా. ఆ సహజమైన వాయువు వేరు, ఆ పుష్ప పరిమళాలు వేరు, అక్కడ ఉండే ప్రకృతి యొక్క సోయగాలు మనకి ఇచ్చే సహకారం వేరు. అది ఒక ఏసీ రూమ్లో రాదు. అందుకని మనం ఎక్కడ ఉన్నాము అనేది ఆలోచించుకొని మనం ఎంతవరకు ఆ నామానికి న్యాయం చేయగలము ఇక్కడ మనం తలుచుకుంటే అనుకొని దాని ఆ వీలుని బట్టి చేసుకోవాలి. కొంతమంది ఎక్కడున్నా వాళ్ళ మనస్సుని, పంచేంద్రియాలని వాళ్ళు అధీనంలో పెట్టుకొని ఎక్కడ ప్రభావితం అవ్వకుండా ఏ విషయాలకి చేసుకోగలిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.